అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే అమ్మాయిల కోరికలు వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలి. తర్వాతన నెలకు రూ. 1,00,000 సంపాదించాలి. ఆ పైన లగ్జూరియస్‌గా చూసుకోవాలి. తనని వంట చేయనీయకుండా చూసుకోవాలి. తనకి ఇంటి పని లేకుండా చూసుకోవాలి. అత్తగారి గొడవ ఉండకూడదు. కొ ఆడబడుచు పోరు ఉండకూడదు. ఇట్లాంటి సవాలక్ష వీటితో నడుస్తున్నటువంటి సిట్యుయేషన్. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇలాగ లేట్ అయిపోతూ పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు, అమ్మాయి దొరికితే చాలన్నట్టు అవసరమైతే ఎదురు కట్నాలు ఇచ్చి చేసుకుంటున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అబ్బాయిలు మోసం చేసి గ్యాంగులు తయారైనయి. అందులో ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకుండా పోయిన ఘటన మీద ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం సస్యాయి జిల్లా కొత్త చెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖర్ రెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందినటువంటి మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మధ్యవర్తులు పరిచయం అయ్యారు. ఒక మంచి యువతని ఇచ్చి పెళ్లి చేస్తామని మధ్యవర్తులు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డిని నమ్మించారు. కరుణావతి అనే యువతకి తల్లిదండ్రులు లేరని, ఎదురుకట్టంగా నగదిస్తే పెళ్లి చేస్తామని నమ్మబలికారు. వాళ్ళ మాటలు నమ్మిన రాజశేఖర రెడ్డి ఆ యువత గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుకట్టంగా అతను మధ్యవర్తులకు 2 లక్షలు చెల్లించి తన గ్రామంలోనే ఈ నెల 1వ తేదీన కరుణావతిని వివాహం చేసుకున్నాడు. ఈ నెల 6న తన నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయే పరిస్థితిలో ఉందని కరుణావతి భర్తకి చెప్పడంతో ఇద్దరు కలిసి బయలుదేరి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్కి చేరుకున్నారు. బస్టాండ్లో టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన కరుణావతి అంతకీ తిరిగి రాలేదు. ఆమె సెల్ ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికి తన భార్య తిరిగి రాకపోవడంతో రాజశేఖర రెడ్డి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. వివరాలు తెలుసుకుని సీఏ నాగరాజు ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేశారు. ఆ టీములతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. అయితే కొండపల్లి ప్రాంతానికి చెందిన ఈ మాయలేడికి ఇప్పటికే వివాహం జరిగింది. భర్త, 3 పిల్లలు ఉన్నారని పోలీసులు విచారణ తెలియదు. దర్యాప్తు కొనసాగుతోంది.